పర్వతాల ఎత్తు కాదు, మన బలం పెద్దది. ఈ మాటలను నిజం చేశాడు కర్నూలు యువకుడు గోవింద్. పేదరికంలో పుట్టిన పట్టుదలతో 7 పర్వతాలను అధిరోహించి ప్రపంచానికి భారత జెండాను ఎగరవేశాడు. మౌంట్ ఎవరెస్ట్ సహా ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను ఎక్కి ఈ తెలుగు యువ సాహసి కథ ఇప్పుడు దేశమంతా గర్వంగా చెబుతుంది. ఒక కలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు భారతదేశ యువతకు ప్రేరణగా మారింది. కర్నూలు జిల్లా యువకుడు గోవింద్ సాహసయాత్రలో అసాధ్యాన్ని సాధ్యంగా మార్చాడు. ఆర్థిక పరిస్థితులు సాధ్యమైన పట్టుదలతో, శ్రమతో 7 పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించాడు. 2011లో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న గోవింద్ భారత ప్రభుత్వ యువ కార్యక్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ శిక్షణ తీసుకున్నాడు. అప్రతిహమైన ధైర్యం, పట్టుదలతో ఒకదాని తర్వాత ఒక పర్వతాన్ని ఎక్కుతూ తన కలను నిజం చేసుకున్నాడు. మొదట సియాచిన్ హిమానదికి సమీపంలో మౌంట్ బింద్రా పీక్ను అధిరోహించిన గోవింద్ తరువాత గంగోత్రి ప్రాంతంలో బ్లాక్ పీక్, లదాఖ్ ప్రాంతంలో స్ట్రోక్ కాంగ్రీ, ఆ తర్వాత ఆఫ్రికాలో కిలిమంజారో, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం, నేపాల్లోని ఐలాండ్ పీక్, చివరగా ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి 7 సమ్మిట్ క్లబ్లో చోటు సంపాదించాడు.